అంశాలపై మాట్లాడేందుకు ఈరోజు ఈ సభలో నాకు అవకాశం కల్పించిన మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, అమరావతి అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఇది 5 కోట్ల ఆంధ్రుల గుండె చప్పుడు. సార్, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఒక నాయకుని పిలుపు మేరకు 29,000 మంది రైతులు తన 33,000 ఎకరాలని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారంటే ఆ నాయకుల మీద వారికి ఉన్న నమ్మకం చెప్తుంది సార్. సార్, ఇది 40 ఏళ్ల రాజకీయ అనుభవం, రాజకీయ పరిపాలన దక్షత ఉన్న నాయకుని మీద నమ్మకంతో ఇచ్చిన రైతులు సార్. ఇవి రైతులు. అమరావతి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ సార్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునికంగా అమరావతిని నిర్మించడానికి ప్రతిపాదనలు ముందుకు వస్తున్నాయి సార్. అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బ్రౌన్ ఫీల్డ్ సిటీ హైదరాబాద్ని మహానగరంగా తీర్చిదిద్దారు సార్. అక్కడ రాళ్ళు రప్పలు కొండలు ఉన్న బ్రౌన్ ఫీల్డ్ సిటీని ఒక హైటెక్ సిటీగా, ఒక సైబరాబాద్గా, ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా, ఒక జినోమ్ వ్యాలీగా, ఔటర్ రింగ్ రోడ్తో చాలా అనేక రకాలుగా అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని ఇంకా ప్రణాళికంగా ఆంధ్ర ప్రజల కోరిక మేరకు అత్యధిక మహానగరంగా ప్రపంచంలో తీర్చిదిద్దుతారు సార్. ఇక్కడ మీకు చెప్పేది ఏమిటంటే అక్టోబర్ 22, 2015 ఒక చరిత్రాత్మక రోజు. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పార్లమెంట్ నుంచి మట్టిని తీసుకొచ్చి, యమునా నుంచి వాటర్ని తీసుకొచ్చి అక్కడ అమరావతికి శంకుస్థాపన చేశారు సార్. ఆ శంకుస్థాపన చేసిన అమరావతిని 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ఈ అమరావతిని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీన్ని ఒక మూలకు పాడివేసి ముళ్ళ కంచెలు వేసి వేసిన పునాదులను కూలగొట్టింది సార్.